ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం భయంతో వణికిపోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక చాలా మంది ఉద్యోగాలు రోడ్డున పడ్డాయి. ఇక లక్షలాది మంది టెక్కీలు తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయో అనే భయంతో కంటి మీద కొనుక్కు లేకుండా గడుపుతున్నారు. కంపెనీలేమో ఖర్చులు తగ్గించుకోవడానికి వేల సంఖ్యలో ఉద్యోగులను రోడ్డున పడిస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగం అంటేనే భద్రత లేని జీవితం అనే భావన పెరిగిపోతున్న తరుణం ఇది. కానీ సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే ఒక గ్లోబల్ టెక్ జైంట్ చరిత్ర సృష్టించింది. అందరూ ఉద్యోగులను తీసేస్తుంటే ఆ కంపెనీ మాత్రం తన ఉద్యోగులపైన కోట్ల రూపాయల వర్షం కురిపించింది. ఒక్కరిద్దరికి కాదు, ఏకంగా 78,000 మంది ఉద్యోగులకు కలలో కూడా ఊహించని బంపర్ బోనస్ ప్రకటించింది. ఆ కంపెనీ మరేదో కాదు, శాంసంగ్. అసలు ప్రపంచమంతా సంక్షోభంలో ఉంటే శాంసంగ్కు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి సమాధానం ఏఐ. అవును, ఏఐ అయితే ఉద్యోగాలను మింగేస్తుందని అందరూ భయపడుతున్నారో అదే ఏఐ టెక్నాలజీ శాంసంగ్ పాలిట కల్ప వృక్షంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో ఏఐ చిప్కు ఉన్నటువంటి డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీనిని శాంసంగ్ చిప్ డిజిటల్ పక్కగా వాడుకుంది. ఫలితంగా గత క్వార్టర్లో శాంసంగ్ చిప్ విభాగం ఆదాయం సాధారణం కాదు, ఏకంగా 49 రెట్లు పెరిగింది. కంపెనీ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్. ఈ అద్భుత విజయానికి కారణం కంపెనీ మేనేజ్మెంట్ మాత్రమే కాదు, రాత్రి పగలు కష్టపడిన ఉద్యోగుల చెమట చుక్కలు అని శాంసంగ్ గుర్తించింది. నిజానికి లాభాలు రాగానే చాలా కంపెనీలు ఏం చేస్తాయి? షేర్ హోల్డర్లకు పంచుతాయి లేదా దాచుకుంటాయి. కానీ శాంసంగ్ భిన్నంగా ఆలోచించింది. కంపెనీ లాభాలలో తమ భాగస్వాములైన ఉద్యోగులకు భారీ నజరానా ఇవ్వాలని నిర్ణయించింది. చిప్ డివిజన్లోని ప్రతి అర్హుడైన ఉద్యోగికి దాదాపు 3.25 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చేందుకు కంపెనీ యాజమాన్యం ఉద్యోగుల యూనియన్ను చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 78,000 మంది ఉద్యోగులు ఈ నిర్ణయంతో కోటీశ్వరులైపోయారు. ప్రైవేటు కార్పొరేట్ రంగ చరిత్రలోనే ఇదొక కనీవిని ఎరుగని సంచలనం. ఇక ఈ వార్త బయటకు రాగానే శాంసంగ్ ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నాళ్ళు శాంసంగ్ కోసం తాము పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేటు రంగంలో ఎప్పుడు ఏ ఉద్యోగం ఊడుతుందో తెలియక జీతాలు పెరక్క తీవ్రమైన ఒత్తిడిలో బతుకుతున్న కోట్లాది మంది ఉద్యోగులకు శాంసంగ్ నిర్ణయం ఒక కొత్త ఆశను చిగురింపజేసింది. కంపెనీని తన సొంతంగా భావించి కష్టపడితే కంపెనీ కూడా మనల్ని తన కుటుంబ సభ్యుడిగా చూసుకుంటుంది అనే నమ్మకాన్ని ఈ ఘటన నిజం చేస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం కంపెనీ అంటే ఇలా ఉండాలి, బాస్ అంటే శాంసంగ్లా ఉండాలి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శాంసంగ్ స్టోరీ మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఏంటో తెలుసా? సాంకేతికత ఎప్పుడు మనుషులను రోడ్డున పడేయదు. దాన్ని సరైన రీతిలో వాడుకుంటే కోటీశ్వరులను చేస్తుంది. ఏఐ వస్తుంది, ఉద్యోగాలు పోతాయని భయపడడం ఆపండి. మారే కాలంతో పాటు మన స్కిల్స్ మార్చుకుంటే రేపు శాంసంగ్ లాంటి కంపెనీలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగులను కేవలం మిషన్లుగా చూసే కంపెనీల మధ్య వారిని తమ విజయానికి పునాదులుగా చూసే శాంసంగ్ లాంటి సంస్థలు ఉన్నంత వరకు శ్రమకు విలువ ఎప్పటికీ తగ్గదు. లే ఆఫ్స్ చూసి కుంగిపోకండి, మీ టాలెంట్ని నమ్ముకోండి. రేపటి విజయం మీదే అనడానికి శాంసంగ్ తీసుకునే నిర్ణయమే స్ఫూర్తి.